Hey everybody, welcome back to our YouTube channel Spoken English with Syamala. ఈరోజు మనము బరువుకి సంబంధించినటువంటి వర్డ్స్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. మీ బరువు ఎంత? పాప పుట్టినప్పుడు 4 కిలోల బరువు ఉంది. నేను ఆచితూచి మాట్లాడతాను. అతని బాధ్యతలు అతనికి భారంగా మారాయి. ఈ వాస్తవాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఏంటి బరువు గురించి అని చెప్పి లాస్ట్ 3 సెంటెన్సెస్‌లో ఎక్కడా బరువు లేదు అనుకుంటున్నారా? వాటిని ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఇంగ్లీష్‌లో. పాప పుట్టినప్పుడు 4 కిలోల బరువు ఉంది. జనరల్‌గా ఎవరికైనా డెలివరీ అయినప్పుడు ఎంత బరువు ఉంది అని అడుగుతాం. కామన్ క్వెషన్ కదా! పాప గాని, బాబు గాని పుడితే ఎంత బరువు ఉంది అని అడుగుతాం. దాన్ని ఇంగ్లీష్‌లో ద బేబీ వెయిడ్ 4 కిలోగ్రామ్స్ వెన్ హి వాస్ బోర్న్. ద బేబీ వెయిట్ 4 కిలోగ్రామ్స్ వెన్ హీ వాస్ బోర్న్. దయచేసి 2 కేజీల బంగాళాదుంపలను తూకం వేయండి. మనం షాప్కి వెళ్ళినప్పుడు అడుగుతాం కదా, నాకు ఒక 2 కేజీల బంగాళాదుంపలు కావాలి, కేజీ వంకాయ కావాలి, కేజీ గోధుమ పిండి కావాలని అడుగుతాం. వాటిని ఇంగ్లీష్లో ప్లీజ్ వెయ్ 2 కేజెస్ ఆఫ్ పొటాటోస్. ప్లీజ్ వెయ్ 2 కేజెస్ ఆఫ్ పొటాటోస్. వెయ్ అంటే తూకం వేయడం లేదా బరువు వేయడం. మళ్ళీ మనకి వెయిట్ అని ఇంకొక వర్డ్ ఉంది, WEIGHT. వెయిట్ అంటే అది నౌన్. WEIGH వెయ్ అంటే వర్బ్. మీ బరువు ఎంత? మీ బరువు ఎంత? హౌ మచ్ డూ యూ వెయ్? హౌ మచ్ డూ యూ వెయ్? మీరు చివరిగా ఎప్పుడు బరువు చూసుకున్నారు? వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ వెయిడ్ యువర్ సెల్ఫ్? వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ వెయిడ్ యువర్ సెల్ఫ్? మీరు చివరిగా ఎప్పుడు బరువు చూసుకున్నారు? నేను 64 కేజీల బరువు ఉన్నాను. ఐ వెయ్ 64 కేజెస్. ఐ వెయ్ 64 కేజెస్. నేను 64 కేజీల బరువు ఉన్నాను. అన్ని సూట్ కేసులను తూకం వేయండి. వెయ్ ఆల్ ద సూట్ కేసెస్. వెయ్ ఆల్ ద సూట్ కేసెస్. తూకం వేయడం అన్నా బరువు వేయడం అన్నా ఒకటే మీనింగ్. నేను ఆచితూచి మాట్లాడతాను. నేను ఆచితూచి మాట్లాడతాను. ఐ ఆల్వేస్ వెయ్ మై వర్డ్స్ బిఫోర్ స్పీకింగ్. ఐ ఆల్వేస్ వెయ్ మై వర్డ్స్ బిఫోర్ స్పీకింగ్. వెయ్ అంటే జనరల్గా బరువు తూచటం అని అనుకున్నాం కదా, మరి ఆచితూచి మాట్లాడడం అంటే కూడా ఎక్కువ తక్కువ కాకుండా మాట్లాడటం. అందుకని దీనికి కూడా మనం ఇంగ్లీష్లో వెయ్ అని యూజ్ చేయవచ్చు. ఐ ఆల్వేస్ వెయ్ మై వర్డ్స్ బిఫోర్ స్పీకింగ్. అతని బాధ్యతలు అతనికి భారంగా మారాయి. హిజ్ రెస్పాన్సిబిలిటీస్ వెయ్ ఆన్ హిమ్. హిజ్ రెస్పాన్సిబిలిటీస్ వెయ్ ఆన్ హిమ్. భారం, బరువు ఇవన్నీ సినానిమ్స్. సో ఈ సిచ్యువేషన్లో కూడా మనం వెయ్ అని యూజ్ చేయవచ్చు. ఈ వాస్తవాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ వాస్తవాలు మీకు అనుకూలంగా ఉంటాయి. దీస్ ఫ్యాక్ట్స్ విల్ వెయ్ ఇన్ యువర్ ఫేవర్. దీస్ ఫ్యాక్ట్స్ విల్ వెయ్ ఇన్ యువర్ ఫేవర్. ఇక్కడ ఎందుకని వెయ్ అని యూజ్ చేస్తున్నాం? జనరల్గా కోర్టులో కానీ ఎక్కడైనా నిరూపించుకోవాల్సిన సిచ్యువేషన్లో మీకే ఎక్కువ వెయిటేజ్ ఉంది అంటాం కదా. వెయిటేజ్ ఉంది అంటే మీకే ఎక్కువ అనుకూలంగా ఉంది అని అర్థం. సో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మనము వెయ్ అని యూజ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ టింగ్ టాంగ్. హasta luego. Adiós.